హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా మనం వంటల వీడియోలు పోస్ట్ చేయక. సో అందుకని ఈరోజు నేను మీ ముందుకి ఇడ్లీ చేసి చూపిద్దామని చెప్పి నేను ఇడ్లీ చేసి మీకు వీడియో పెడుతున్నాను. సో ఇందులో నేను ఆల్రెడీ ఇడ్లీ కోసం ఇడ్లీ పిండిని రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఆ రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని మనం పాత్రలోకి వేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టి 1/4 లెవెల్ వాటర్ పోసి దాన్ని నీళ్లు వేడైన తర్వాత మనం ఈ ఇడ్లీ పాత్రల్ని కూడా అందులో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో మనం దాన్ని ఉడికించుకోవాలి. ఇడ్లీని స్టీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ కోసం పల్లీ చట్నీ కోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో పల్లీలు, నేను 1 కప్ పల్లీలు తీసుకున్నాను. 1 స్మాల్ కప్ పల్లీలు, దానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసేసుకొని బాగా దూరగా వేయించుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు అదే పాత్రలోకి మనం ఒక 2 నుంచి 3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నాకు పల్లీల మిశ్రమంకి తగ్గట్టుగా నేను 2 వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించినట్టుగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే చింతపండు నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. అది కూడా మనం మిక్సీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు ఓపెన్ చేసి చూద్దాము రెడీ అయిపోయా లేదా అని. 15 మినిట్స్ అయిపోయింది. సో ఇడ్లీలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ పల్లీ చట్నీ కోసం పోపు వేసుకుందాం. సో పోపు కోసం ముందుగా స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లీల చట్నీని తీసుకొని దాంట్లోకి మనం వేసుకున్న పోపు కూడా తీసుకొని ఆ చట్నీలోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అయిపోతుందండి. చూసారుగా, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. సో ఇది మన సండే రోజు బ్రేక్ఫాస్ట్. సో ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. అండ్ ఆల్రెడీ నేను సాంబార్ చేసి పెట్టేశాను. సో సాంబార్ రెసిపీ కావాలంటే నా ఛానల్లో మీరు ఇంకొక వీడియో ఉంది, సపరేట్ వీడియో చేసి పెట్టాను. మీరు ఆ వీడియో చెక్ చేస్తే మీకు సాంబార్ ఎలా చేయాలో తెలిసిపోతుంది. సో ఇదండి మన సండే బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, చట్నీ అండ్ సాంబార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. See you in my next video.